నివారణ కాదు ఇప్పుడే వచ్చా కమ్యూనికేషన్ పంచాయతీ ఒకరు లాయరీ కోసం बताना కదా సెకండ్ ఫేజ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో సుమారు వాళ్ళు కూలంకషంగా చెక్ చేయడం, తద్వారా మావోయిస్టుల ద్వారా ఎటువంటి కమిషనరేట్ పరిధిలో పేరు మోసిన దేవాలయాల్లో ఆభరణాలు విగ్రహాలు దొంగిలించే ముఠాని రామగుండం సిసిఎస్ పోలీసులు, గోదావరి కని 1 టౌన్ పోలీసులు, అట్లాగే అడిషనల్ డీసీపీ అడ్మిన్ మరియు అడిషనల్ డీసీపీ సిఆర్ ఆధ్వర్యంలో వారిని 5గురిని ముఠాని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా విగ్రహాలు, బంగారం, నగదు క్యాష్ ని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానమైన సభ్యుడు గుమ్మడి సారయ్య మందమరి, తోడేటి శేఖర్ తాండూరు, సిరివేరి వేణుగోపాల్, కాశీపేట నాయన్ పోషం కౌటాల అండ్ తోట రమేష్ బోదెల. వీళ్ళ 5గురు కూడా ఈ హుండీలు, దేవాలయాల్లోని విగ్రహాలు, ఆభరణాలని టార్గెట్ గా చేసుకుని ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో, ఎక్కడైతే పూజారులు, దేవాలయాల యాజమాన్యాలు కాస్త నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుని సిరిపూర్, కౌతాల, రెబ్బన, అట్లాగే మంచిర్యాల్ లో సుమారు 5 టెంపుల్స్ లో వీళ్ళు దొంగతనాలు చేశారు. ముఖ్యంగా రెబ్బన శివాలయంలో శివపార్వతులు పంచలోహాలు 20 లక్షల విలువ గల పంచలోహాల విగ్రహాలని దొంగిలించడంతో అక్కడ ఒక రకమైన అలజడి రావడం జరిగింది. కాన్సిక్వెంట్ గా ఆ రెబ్బన, కౌతాల, సిరిపూరు, మంచిర్యాలలో కూడా చేశారు. దీంతో పాటు గోదావరి ఖని ఈ పరిసర ప్రాంతాల్లో కూడా దొంగతనాలు చేశారు. పొత్కపల్లిలో విగ్రహాలు లేకపోతే బంగారం కోసం ట్రై చేశారు. బట్ అక్కడ లేకపోవడంతో కొన్ని విగ్రహాలని అటు ఇటు చెల్లాచెదరు చేసి ధ్వంసం చేసినట్టుగా ఉంది. ఈ దొంగతనాలు అరికట్టాలంటే దీనికి సంబంధించిన అసోసియేట్ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. దాని దృష్టిలోనే ఈ 6గురిని ప్రాథమికంగా వీళ్ళు ఉన్నారు. ఇంకా 2-3 కూడా ఉన్నారు. వీళ్ళని కస్టడీ తీసుకుని వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిరిసిల్ల సంబంధించి, గోదావరి ఖని సంబంధించి ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ఎవరైతే గుమ్మడి సారయ్య, శేఖర్, గోపాల్ వాళ్ళు 36 కేసులు 21 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
వెళ్ళటం బెయిల్ మీద రావడం ఒక బిజినెస్ లాగా అయిపోయింది వాళ్ళకి. సో వాళ్ళని అటువంటి దుశ్చర్యలకు మళ్ళీ పాల్పడుకోకుండా ఉండాలని వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము రికార్డ్ తయారు చేస్తాం. అతి త్వరలో వాళ్ళని పీడీ యాక్ట్ లో పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ ఒక్కసారి కన్నా 2 సార్లు కన్నా ఎక్కువ కొంటే వ్యాపారస్తులు వాళ్ళని కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడొకటి పులి స్టాప్ ఉండాలండి. దొంగతనాలు ఇంత టెక్నాలజీలో ఇన్ని సీసీ కెమెరా, పెట్రోల్ కార్స్, గ్లూకోల్స్, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూనే ఒక పక్కన కఠినాతి కఠినంగా వీళ్ళ మీద పీడీల చట్టం లాంటివి పెట్టడం ద్వారా ఇటువంటి సున్నితమైన అంశాలతో కూడిన ఇటువంటి దేవాలయాల థెఫ్ట్లు, ఈ చైన్ స్నాచింగ్లు పునరావృతం కాకుండా ఉండాలని మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.